నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. ఎట్టకేలకు హరీష్ రావు గారి మీద అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది ఆయన మీద టర్న్ అయింది. దానికి సంబంధించి ఆయన్ని సిట్ అధికారులు విచారించడం జరిగింది. సో ఇందులో కొన్ని కొత్త విషయాలు ఏంటంటే, సిట్ అధికారులు హరీష్ రావుకి ఒక షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాము. ఏదంటే అతని ఫోనే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయని సిట్ అధికారులు హరీష్ రావుకి చెప్పడం ఒక నిర్ఘాంతపోయే విషయం అన్నమాట ఇది. ఎందుకంటే హరీష్ రావు గారి ఆ పార్టీలో ఉన్నప్పుడు, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు హరీష్ రావు గారి ఫోన్ కూడా ట్యాప్ చేశారంటే ఆయనే నమ్మలేని నిజం అన్నట్టుగా ఈరోజు అధికారులు ఆ ప్రూఫ్లతో సహా హరీష్ రావు గారికి చూపించడం అనేది కొంత ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. దానికి సంబంధించిన వివరాలు కూడా ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉంది. సో మరి నిజంగానే మరి ఫోన్ ట్యాపింగ్ విషయంలో మరి కేసీఆర్ కానీ, అదేవిధంగా సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఏదైతే అప్పుడున్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి ఈ పెద్ద తప్పిదాన్ని మరి ఇప్పటి వరకు గవర్నమెంట్ ఏదో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతవరకు దాని మీద ఎటువంటి ఒక విషయాన్ని అయితే తేల్చలేదు. దీని మీద తర్జన భర్జన పడుతున్నారు తప్ప దీని విషయాన్ని ముందుకు తీసుకెళ్ళట్లేదు. ఏదో అన్ని విషయాల్లో కావచ్చు, కాళేశ్వరం విషయం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ విషయం కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఈ కార్ రేస్ విషయంలో కావచ్చు, చాలా రకాలుగా అవినీతి చేశారని చెప్తున్నారు తప్ప దాని మీద ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. ఎంతసేపు ఎంక్వైరీ మీద కాలయాపన చేస్తున్నారు తప్పితే దీని మీద ఒక పర్టికులర్గా ఒక నిర్ణయం అయితే తీసుకునేటువంటి పరిస్థితి కనపట్లేదు. సో మరి ఏంటి ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో మరి ఏం జరుగుతుంది ఏంటనేది మనతో పాటు ఆర్ఎల్డి పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరి దిలీప్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం. అదేవిధంగా ఆయన మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత రాజకీయ విశ్లేషకులు. ఆయనతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. ప్రతి అంశం మీద మనం మాట్లాడతాము. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక హాట్ టాపిక్ అయింది. మొన్నటిదాకా ఏదైతే ఈ చలానాల విషయంలో రేవంత్ రెడ్డి గారు చేసిన సబ్జెక్ట్ మీద, అదేవిధంగా ఇప్పుడు కాంట్రవర్సీ అయింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావు గారిని సిట్ అధికారులు ఎదుట హాజరవ్వడం, ఆయన ఎంక్వైరీకి వెళ్ళడం అనేది జరిగింది. ఏంటి సార్ అసలు ఇంతవరకు దీని మీద రకరకాల ఎంక్వైరీలు జరుగుతున్నాయి కానీ ఒక పర్టికులర్గా దీన్ని మీద ఒక నిర్ణయం తీసుకోవట్లేదు. దీని మీద ఏమి మీ విశ్లేషణ ఏంటి అసలు? టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఇల్లీగల్ అండి. ఇల్లీగల్ చేయడానికి వీల్లేదు, లేదు. పర్మిషన్ ఉంటే తప్ప. పర్మిషన్ ఏ సందర్భంలో తీసుకుంటారు? ఏ సందర్భంలో అంటే ఒకవేళ అసలు నిజానికి ఈ దేశంలో లక్షల ఫోన్ ట్యాప్ అవుతుంటాయి పోలీసుల ద్వారా. ఇల్లీగల్. అది మీది కావచ్చు, నాది కావచ్చు, వాళ్ళకి ఎవరి అనుమానం ఉంటే వాడు చేస్తూనే ఉంటాడు. చేసి ఏం చేస్తుంటారు, వింటారు, దాన్ని డిస్ట్రాయ్ చేస్తారు. కపుల్ ఆఫ్ మంది చూసినాక అనుమానితుల మీదనే చేస్తారు. ఎవరు అనుమానితులు? దేశ భద్రతకు సంబంధించిన టెర్రరిస్టులు కానీ, ఇంకేదన్నా మనకు అట్లాంటివి ఇంటర్నేషనల్గా సంబంధించినటువంటి అంశాలు కానీ, ఇవే తప్ప సామాన్య పౌరులు ఏం వాడుకుంటున్నారో అసలు ఎప్పుడు కూడా పోలీసు వాళ్ళు చూడరు, వినరు. కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారంటే దాని ఒక ఎక్స్ట్రీమ్ లాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర పోలీసు అధికారులు చెప్తారు, మా ఈ టెక్నాలజీ మా దగ్గర ఉంది సార్ అని చెప్పడం వల్ల వాళ్ళు ఏంటంటే అది అడ్వాంటేజ్ తీసుకొని మన వాళ్ళది తన అస్మదీయులది తస్మదీయులది అందరిది కూడా ఇష్టం ట్రాప్ చేసి మనం విన్నాం కదా. అప్పుడు కేటీఆర్ ఇట్లాంటి కొంత నేతలు కూడా సినిమా యాక్టర్లు సంభాషణ విన్నారని, కొందరేమో టీఆర్ఎస్ నాయకులు రియల్ ఎస్టేట్ లావాదేవీల మీద పడి వాడికి ఇల్లీగల్ సొమ్ము ఎక్కడుందో కనుక్కొని వాడిని బెదిరించి డబ్బులు తీసుకున్నారు. ఇవన్నీ రకరకాలు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు. యాక్చువల్గా చేయకూడదు. ఎంతవరకు అంటే అంతవరకే. దేశ భద్రతకు సంబంధించి పోలీసు అధికారి వాళ్ళకి చెప్పకూడదు ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉందని. ఇచ్చేశారు. చేయడంతో వీళ్ళు అండూ అడ్వాంటేజ్ తీసుకున్నారు. కాబట్టి హరీష్ కూడా నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వని వాట్సాప్ మెసేజ్ ఇచ్చి ఉండొచ్చు, నాకు అది కావాలని ఇచ్చి ఉండొచ్చు, మాకు తెలియదు. ఎందుకంటే మీరు అంటున్నారు వాళ్ళు ఎవిడెన్స్ సహా ప్రొడ్యూస్ చేశారు, ఈయన కుటుంబ సభ్యులు కూడా ఇచ్చారు. అంటే అక్కడ ఎవరో వీళ్ళకి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉండాలి. కానీ ఈ రోజు మీరు అంతా వీళ్ళు చెప్తారు, ఈయన చెప్తే చేసా, ఆయన చెప్తే చేసా. దానికి ఆధారం ఏంటి? రైటింగ్లో ఉండదు కదా. రైటింగ్లో ఇవ్వాల్సిన హోమ్ సెక్రటరీ. హోమ్ సెక్రటరీ కూడా ఎట్లా ఇస్తాడు? ఆ పోలీస్ ఆఫీసర్స్ ఇది మా దగ్గర ఉన్నది అన్అఫీషియల్గా చూపించి పర్మిషన్ తీసుకుంటే 3 నెలలు ఇస్తారు. ఆ 3 నెలలు అఫీషియల్గా ట్యాప్ చేస్తారు. అప్పటిది కోర్టులో ఎవిడెన్స్. ఈ అఫీషియల్గా ట్యాప్ చేసిన సందర్భంలో 3 నెలలలో మీకు అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇన్క్రిమినేటింగ్ ఎవిడెన్స్ అంటారు, దొరికిందనుకోండి, బుక్ చేస్తారు, అరెస్ట్ చేస్తారు. అది వేరు, దేశ సంబంధించినటువంటి వ్యవహారాలు. అది హోమ్ సెక్రటరీ అది లేకపోతే మీరు ఎవరో సినిమా యాక్టర్ తింటా, రియల్ ఎస్టేట్ బిల్డర్ తీస్తా అంటే హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇస్తాడా? మీరు మీడియాలో ఉన్నది అది తీయండి లిస్ట్, ఒక్క ఫోన్కి కూడా హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇవ్వనప్పుడు ఇక్కడ నిలబడుద్దండి కేసు. ఇది ఎవడు చెప్పినాడు? ఇప్పుడు కేసీఆర్ చెప్పాడు అందుకే అరెస్ట్ చేశాడు అంటారు అధికారులు. కేసీఆర్ అడిగితే మీకు జ్ఞాపకం ఉందా? కేసీఆర్ మీడియాలో రాధాకృష్ణరావు పేరెత్తే 100 మందిలో వాడు గొట్టంగాడు, వాడు తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటో నేను చదువుతా, నాకు రిలవెంట్ ఉంటే చూస్తా, లేదా చింపోదల వారు అట్లాంటి 100 మంది అన్నాడు. హూ ఇస్ దట్ ఫెలో అన్నాడు. అట్లా ఈ అధికారులు అత్యుత్సాహం చూపించి వీళ్ళందరిది ట్యాప్ చేసి తీసుకెళ్ళి వాళ్ళకి గేటమే. ఇంకోటి ఎలక్షన్ టైంలో ఇదే వీళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు, పలానా వాళ్ళకు గెలుస్తున్న వాళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళకి డబ్బులు పట్టుకెళ్ళాం వాహనాల్లో, ఎవడు గెలుస్తున్నాడు అపోజిషన్ డబ్బులు పట్టుబట్టి సీజ్ చేసామన్నాడు. అది మరి ఎలక్షన్ కమిషన్ సూమోటుగా తీసుకొని
ఆ ఎలక్షన్ ఈ ఎలక్షన్ క్యాన్సిల్ చేయాలి, క్యాన్సిల్ చేయలేదు. చేయలే. అదే ఇది మోకరీ ఆఫ్ డెమోక్రసీ. అంటే పోలీసులు ఆ ఎక్స్ట్రీమ్ కూడా వెళ్ళారు. అంటే ఏ పరిమితుల్లో అయితే ఫోన్ ట్యాపింగ్ కావాలో అది జరగకుండా, అది జరుగుతూ కూడా ఇవన్నీ ఎక్స్ట్రా చేశారు. ఎక్స్ట్రా చేయడం వల్ల అది బదనామైంది గవర్నమెంట్. అది టీఆర్ఎస్ టైంలో జరిగింది. అందులో హరీష్ రావు మీద పడ్డారు వాళ్ళ మీదే వాళ్ళకి అనుమానాలు. సో ఇది ఒక విపరీతమైనటువంటి ధోరణి చూసాం. ఇంకోటి ఏమనుకున్నప్పుడు మీకు అదే అధికారి ఒక మాట చెప్పాడు, మేము ఇజ్రాయెల్ వెళ్ళాం, పెగాసస్ సాఫ్ట్వేర్ కొనుక్కొచ్చుకున్నాం అన్నాడు. ఆ సాఫ్ట్వేర్లో ఏముందో మనకు తెలుసు, పార్లమెంట్లో గొడవ. ఆ సాఫ్ట్వేర్ 5 కోట్లు ఎవడిచ్చాడు, అది కూడా రేపు బయటికి రావాలి. మీరు ఎట్ట తెచ్చారు, ఆఫీసుల దగ్గర 5 కోట్లు ఉండవు కదా, కొనుక్కొచ్చారు. కొనుక్కొచ్చిన దగ్గర ఏమవుతుంది, పెగాసస్ సాఫ్ట్వేర్ ఉంటే మీ దగ్గర, పోలీసు అధికారులు అందరి దగ్గర ఉంది, ఇప్పుడున్న డీజీ దగ్గర కూడా ఉంది. దాంట్లో ఆయన ఒక నెంబర్ మీదో నాదో ఫీడ్ చేస్తే ఇక వరుస పెట్టి మీరు ఎవరికి ఫోన్ చేస్తే వాడి ఫోన్ నెంబరు, నా ఫోన్ నెంబరు, ఆ టైము, దాని టెక్స్ట్ మెసేజ్ అన్నీ ఇప్పుడు అది ఉంది. అది వ్యవస్థ మన దగ్గర. నేను ఒక పేరు చెప్పాను, ఒక డీజీ గారి దగ్గర పోయి కూర్చుంటే ఆయన నాకు ఫోన్ కొట్టి అందరి పెగాసస్ సాఫ్ట్వేర్ చూపించాడు. దిలీప్ గత 4 నెలల్లో నీకు 1000 మంది ఫోన్ చేశారు, ఇందులో రాఘవరెడ్డి అనేవాడు ఆ మాట కూడా అనకూడదు, వీడు మర్డర్, నీకు ఫోన్ ఇచ్చాడు, అమ్మవాడు నాకు తెలియదు సార్ అన్న, రాఘవరెడ్డి నాకు తెలియదు. అంటే ఎప్పుడో చేస్తే కూడా మీకు వస్తుంది. మనకు అనుమానం ఉంటే వాడిది ట్యాప్ చేస్తారు, మీరు ట్యాప్ చేస్తారు. నిజంగానే మీరు ఇన్వాల్వ్ అయినారండి మర్డర్లో, అది చాలు వాళ్ళకి ఎవిడెన్స్ బుక్ చేయడానికి. ఇట్లాంటి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు పోలీసులు, అధికారులు, పాలిటీషియన్స్, ముఖ్యంగా బీఆర్ఎస్. దేశ వ్యవస్థలో కూడా ఇది జరుగుతుంది. అక్కడ కూడా హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇవ్వాలి, ఎట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి, ఇంతకుముందు చెప్పినట్టు కేటగిరీస్కి ఇవ్వాలి. అది జరగకుండా యాక్చువల్లీ ఒక రకంగా చెప్పాలంటే నేను ఆ మాట అనకూడదు, కానీ ఇంత పెద్ద దేశాన్ని టెర్రరిస్టుల నుంచి లేకపోతే పక్కకున్న దేశాల నుంచి వాళ్ళ కుట్రాల నుంచి కాపాడాలంటే ఎవడి తరమండి, ఇంటింటికి పోలీసు ఉంటాడా? సో ఈ ఇల్లీగల్ యాక్టివిటీ వాళ్ళు చేస్తేనే ఈ దేశం భద్రతగా ఉంటుంది. మీరు నిద్రపోతారు, నేను నిద్రపోతా. చట్టం ఆ పోలీసుల దృష్టిలో మీరు నేను కొట్టం కాలం, వాడికి వ్యవస్థలో ఏం జరుగుతుందో కావాలి, అది మనం తప్పట్లేం వాడు పాపం. కానీ ఎందుకంటే వాడు మీ కరప్ట్ వ్యవహారాలు కానీ, మీరు ఆడపిల్లతో పెట్టే ముచ్చట్లు కానీ, వీటికి సంబంధం లేదు. వాడికి చింపవతల వారేస్తాడు. అది ఉంటేనే వాడు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అది వాడతాడు. అది పద్ధతి. ఇప్పుడు కాదు, అది జవహర్లాల్ నెహ్రూ టైం నుంచి ఇప్పుడు దాకా జరుగుతున్నాయి. అప్పుడు 100 మంది చేసి ఉంటే, తర్వాత 1000 చేసి ఉంటే, ఇప్పుడు 1,00,000 చేసి ఉండొచ్చు. అది నేను తప్పట్లేమంటున్నా, దేశ రక్షణ దృష్ట్యా. వాడు కనుక ఇట్లా రక్షణ దృష్ట్యా తప్పు పట్టకపోవచ్చు, ఈ పర్సనల్ గా మీరు అపోజిషన్ లీడర్ ఏం ఆడుకుంటున్నాడు, హరీష్ ఏం ఆడుకుంటున్నాడు, మీకు హరీష్ ని క్యూరియాసిటీతో తప్పు కదా, అది కుట్రలు కదా. మీకు 6 నెలలు హరీష్ కును ఈటల మంత్రి పదవి కూడా దూరం పెట్టారు. ఆ వివరాలు తీసుకున్నాం. ఆ తర్వాత ఏదో గొడవ ఇంటర్నల్ గా లొల్లి అయితే ఇద్దరిని మళ్ళీ తీసుకొచ్చి మంత్రి చేశారు. ఇది ఆ ఎక్స్ట్రీమ్ పోయింది వాళ్లే. ఇప్పుడు వాళ్ళు ఏదైతే పిచ్చి పనులు చేశారో దానికి వాళ్ళు ఫలితం అనుభవించే పరిస్థితి వచ్చింది. బట్ స్టిల్ నేనేమంటున్నానంటే, అఫీషియల్గా ఈ టెలిఫోన్ హరీజ్ ట్యాప్ చేయమని ఎవడు ఆర్డర్ అయిపోతే వీడు చెప్పింది దండగే, హరీజ్ చెప్పిన స్టేట్మెంట్ కూడా దండగే. పొలిటికల్ హెరాస్మెంట్కి, డైవర్షన్ పాలిటిక్స్ మనకి వస్తాయి. ఇప్పుడు నిన్న నుంచి సాయంత్రం దాకా ఇవాళ మీరు మాట్లాడుకునేంత వరకు హరీష్ ట్యాపింగ్ అనేది ఒక చర్చ. అంతే పొలిటికల్ మిగిలిన అంశాలు పక్క పోయినాయి. దానికి పనికి వస్తుంది తప్ప కోర్టులో నిలబడదు. అంతేనా సార్? పాసిబుల్. దీని మీద ఎటువంటి ఎంక్వైరీలు చేసినా వేస్ట్ అంటారా? ఎవరిని అరెస్ట్ చేసినా ఏం చేసినా వీడు చెప్తాడు, ఆయన సరే ఇవ్వండి హోమ్ సెక్రటరీ ఆర్డర్ ఇచ్చాడు అంటాడు, లేదంటాడు, ఏం చేద్దాం పోనీ అంటాడు. జరుగుతుంది చూడండి. సో కాలయాపన అంతే, పొలిటికల్ పర్పస్, డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ తప్ప. దీని ఒకవేళ నిజంగానే టెలిఫోన్ ట్యాపింగ్ లో అవకాశం ఉంటే, అప్పుడు మీకు జ్ఞాపకం ఉంటే చంద్రబాబు గారు 1 year లోనే వెళ్ళిపోయాడు బాబు. 10 ఏళ్ళు జాయింట్ క్యాబినెట్ ఉండాల్సిన సంస్థలో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ గొడవలో ఆయన వాయిస్ వినిపిస్తే టీవీలో ఆయన 1.5-2 years వెళ్ళిపోయాడు. 8 years మనం అందుకు అనుకోలే, మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఆంధ్ర సోదరు. ఎందుకు? టెలిఫోన్ కేసు. ఎందుకంటే ఇక్కడ ఉంటే చంద్రశేఖర్ అరెస్ట్ చేస్తాడని ఆయన భయపడ్డాడు. జ్ఞాపకం ఉందా? మరి ఏది ఆ కేసు? ఏది? చంద్రశేఖరరావు కుడ్ నాట్ బుక్ ఏ కేసు. ఎందుకంటే చేయలేవు, అది అఫెన్స్. అది ఇప్పుడు మీ ఇంట్లోకి ఎవడన్నా వచ్చి మీకు చెప్పకుండా జేబులో టెలిఫోన్ పెట్టుకొని రికార్డ్ చేశాడు అనుకోండి, టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం నేరం. మీ ఇంట్లో మీకున్న రైటు, దాని ప్రైవేట్ మీ హక్కు అది, అంటే మీ ప్రైవసీ అది. ఈ ప్రైవసీకి మీరు డిస్టర్బ్ చేసుకుంటూ వాడు వచ్చి రికార్డ్ చేసేది మీ వాయిస్ అయినా, మీరు మర్డర్ గురించి మాట్లాడినా, డబ్బుల గురించి మాట్లాడినా, వాడు తీసుకెళ్ళి బయట మీడియాలో వినిపించినా, లేకపోతే ఇక్కడ ఆధారాల కింద పోలీస్ స్టేషన్ వాడు ఇవ్వలేడు. అది చంద్రశేఖరరావు చేయలేకపోయాడు. ఎందుకంటే ఆ చట్టం తర్వాత చెప్పారు, సరే బిడ్డ బుక్ చేసి చూద్దామని. ఈ కాంట్ యు డూ ఇట్. ఈ సక్కం పక్కకు పోయి నీ ప్రైవసీని డిస్టర్బ్ చేసే చట్టం ముందుకు వచ్చి ముందు నువ్వు అరెస్ట్ అవుతావు. ఆ కారణం చేత అది ఎడిపోయింది, అది ఎప్పుడేమైంది అంత క్లియర్గా అయితే మీకు వినపడదు. ఆ కేసు ప్రజెంట్ సీఎం అందులో మెయిన్ యాక్టివ్ కదా, 50 లక్షలతో పట్టుబడ్డాడు. 50 లక్షలతో అడ్డంగా ఏడు మరి చంద్రబాబు అందులో A2 ఉన్నాడా? ఎందుకు లేడు? బికాస్ యూ హ్యావ్ వైలేటెడ్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్. కాబట్టి ఇక్కడ కూడా అదే జరుగుద్ది. ఓకే. కానీ సార్ మరి ఇక్కడ మరి నిజంగానే మరి
అన్ని కోట్లు తిన్నారు, ఇన్ని కోట్లు తిన్నారు, 1,00,000 కోట్లు తిన్నారు అని అవినీతి అని తిన్నారు మరి. చెప్పారు. తిన్నారు. మరి దాన్ని ఇందరూ ప్రూవ్ చేయడానికి కూడా వీళ్ళకి ఎందుకు ఎట్లా? ధైర్యం సరిపోవట్లేదు? ఎవిడెన్స్ రావాలి. నేను చెప్పినట్టు ఒక అధికారి చెప్పాలి, నా వెహికల్లో నేను 50 కోట్లు పట్టుకెళ్ళి ఇచ్చా అనగానే అవతల వాడు అక్కడ దొరకాలి, వాడు ఒప్పుకోవాలి కరెక్ట్ 50 కోట్లు నాకు వచ్చినాయని. అప్పుడు కదా ఈయన చెప్పాడు, ఆయన చేశాడు, ఇది ఆధారం. ఇప్పుడు మీరు అందుకనే అన్న హరీష్ రావు కనుక టెక్స్ట్ మెసేజ్ ఇచ్చి పలానా రాధాకృష్ణకి నాకు పలానా టెలిఫోన్ ట్యాప్ చేయమని చెప్పిన, కేసీఆర్ చెప్పిన, సంతోష్ చెప్పిన, అది ఎవిడెన్స్. అది ఉందా? తర్వాత నెక్స్ట్ ఏం అడుగుతారంటే కరెక్ట్ ఈయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, ఆయన ఎవడండి సంతోష్రావు నీకు ఇన్స్ట్రక్షన్ చేయడానికి? ఆయన ఏమైనా హోంమంత్రి, హోమ్ సెక్రటరీ అంటారు? కాదంటారు. కాదు మడబాయ్. అది దాన్ని అల్టిమేట్ కంక్లూజన్ జీరో. సెన్సేషన్. అంటే కేవలం జనాల్ని. నేను ఢిల్లీలో పనిచేశాను, ఇక్కడ పనిచేశాను, హోమ్ మినిస్టర్ పిఎస్లు చేశాను. నాకు ప్రొసీజర్ తెలిసింది చెప్తున్నా మీకు, ఏమి జరగదంటున్నా. అక్కడ ఏంటి అదేది చంద్రబాబు గారి ఫోన్ ట్యాపింగ్ జీరోయే. ఇక్కడ రేపు పొద్దున ఇప్పుడు 2 ఏళ్ళు అయిందండి. 2 ఏళ్ళు ఇంకా అలా సాగి ఇంకేం చేస్తారు? ఇంకేం చేయలేదు. మొన్న కేసులో కోర్టు అది ఇంకేం రోజులు బాబు. నేను అదే అంటున్నా నేను కూడా. ఇప్పుడు కూడా జస్ట్ 50 కోట్ల సంబంధించినటువంటి ఈ కార్ రేస్ విషయంలోనే ఏం చేర్చలేకపోతున్నారు. అక్కడ ఆంధ్రాలో కేసులో వివేక మర్డర్ కేసులో ఇంకా కొందరు విచారించాలంటే ఇవాళ కోర్టు ఏమంటే ఇంకేం రోజులు విచారిస్తావా? ఎన్ని రోజులు సార్ అది? నాకు ఆ లిస్ట్ ఇవ్వాలి. అవును, ఇంకేం విచారణ? అది అక్కడ గొడవదు, ఇది ఇక్కడ గొడవదు. ఓకే సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే సంపదని సృష్టించడం చేతగాకనా, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ చాలాసార్లు తెలంగాణ రాష్ట్ర పరువుని దిగజార్చే విధంగా మాట్లాడారని ప్రతిపక్షాలు మాట్లాడారు. ఏంటంటే మమ్మల్ని దొంగలు చూసినట్టు చూస్తున్నాడు, ఏ బ్యాంకుకు పోయినా కనీసం రూపాయి ఇచ్చటం లేడు, దొంగలు చూసినట్టు చూస్తున్నాడు, చెప్పులు ఎత్తుకుపోయే వాళ్ళని చూసినట్టు చూస్తున్నాడు, ఇట్లా రకరకాల చాలా దారుణంగా మాట్లాడాడు. ఆయన చెప్పాడు. ఇంకోటి ఏంటంటే నన్ను కోసుకు తిన్న రూపాయి లేదన్నట్టుగా మాట్లాడండి ఆయన కదా. మరి సంపద సృష్టించడం ఎలాగ తెలంగాణ రాష్ట్రంలో దోచుకుపోయారని చెప్పారు. మరి మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మరి మీ తీరా ముఖ్యమంత్రి అయిన తర్వాత మిమ్మల్ని అడిగితే ఇంత పెద్ద అప్పు చేస్తాడని మేము ముందుగా ఊహించలేమని చెప్పేసి తప్పించుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇప్పుడు జనాల మీద బడి దోసేయాలని చూస్తున్నారా ఏంటి నాకు అర్థం కావట్లేదు. చాలా మంది ఇదే అడుగుతున్నారు. ప్రజలకి మొత్తం కూడా వ్యతిరేకత ఇదే సార్. ఏదైతే చలనాల విషయంలో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒక్క కామెంట్ వల్ల రాష్ట్రం మొత్తం కూడా అట్టుడిగిపోయింది. కోర్టు కూడా ఈ రోజు మొట్టికాయలు వేసి కూర్చోబెట్టింది సపోర్ట్ చేయక. ఏ సార్ అసలు దీన్ని ఏ విధంగా బ్యాంకుల నుంచి కట్ అయిపోవడం ఏంటి సార్? ఎవరు పర్సనల్ బ్యాంక్ అనుభవం రాయితూ ఉంటారు. ఏం మాడాలో ఎప్పుడు మాడాలో ఎందుకు మాడాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఎవడన్నా కుటుంబ పెద్ద నా అయిపోయి దివాలు తీసా, అది డబ్బులు ఇవ్వంటే 150 జీతం వస్తుంది, ఒక 100 రూపాయలు ఎప్పి రేపిస్తా అంటే నువ్వు ఇస్తావు, కానీ ఆ 150కి నాకు 300 అప్పు ఆల్రెడీ ఉంది, 100 నేను మళ్ళీ ఇస్తా అంటే ఇస్తావాను. దివాళ తీసి ఆల్రెడీ అంటే ఎవడు ఇస్తాడండి? ఆ పద్ధతిలో ఉన్నాడు. ఆయన చెప్పుకున్న పద్ధతిలో 8,600 కోట్లు మాత్రమే సర్ప్లస్ ఉన్నాయి. ఏది అప్పులు పోరు, వడ్డీలు పోరు, పెన్షన్లు పోరు, మిగిలిది అదే. దీనికి ఏం పెట్టాలో మీరే చెప్పండి అని లేదా మందకృష్ణ మాదిగ గారండి, ఆర్ కృష్ణ గారండి, మీకే మీరే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ అంటాడు. మనం మందకృష్ణ అనుకున్నావా లేదా ఆర్ కృష్ణ అనుకున్నావా ముఖ్యమంత్రిగా? నిన్ను కదా ఎన్నుకుంది, నీకు చేత కదా మాకు అభిప్రాయం అది ఫెయిల్యూరా కదా. అట్లాగే చాలాన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా అవుటర్ రింగ్ రోడ్లో తిరిగినప్పుడు 10,000 చాలాను వచ్చినారు. 1 year 2 years నీకు కట్టరా. ఆఖరికి వీళ్ళు ఏమన్నారంటే అందులో మీరు డిస్కౌంట్ ఇస్తున్నా 3,000 కట్టినాడు. నాకు 7,000 రిలీఫ్ దొరికింది, కట్టి పారేసి క్లోజ్ చేసుకున్నాను. అదో పద్ధతి ఫెసిలిటీ. కానీ ఇవాళ దానివల్ల ప్రభుత్వం కూడా అంశంలో వస్తుంది కదా ఆదాయం. ఇది మరి దోపిడీ కదా. దోపిడీ బ్యాంక్ అకౌంట్లని సింక్రనైజ్ చేసి యజమాని ఖాతా నుంచి డైరెక్ట్ గా అంటే ఇక పోలీసులకి ఇదే పని ఉంటుంది. ఇక ఫోటోలు కొట్టడం, మామూలుగా పార్కింగ్ లో పెట్టిన పనులు కూడా కొడుతున్నాయి. రోడ్డు మీద పోలీసులు చేసే పని అదే ఆపటం. సార్ ఇప్పుడు ఈ రోజు చూద్దాం సార్. ఈ రోజు సార్ స్టిల్ నౌ మీరు ఇంత సీనియర్, క్రైమ్ రేటు ఘోరంగా పెరిగిపోతుంది. విపరీతమైనటువంటి డ్రగ్స్ మన సిటీలోకి వస్తున్నాయి. హైదరాబాద్ మొత్తం, తెలంగాణ మొత్తం జరుగుతుంది. వాటి మీద ఫోకస్ చేసి వదిలేశారు. వాడికి ఎందుకండి బాబు, మీకు నా కారు ఆపాడు అంటాడు, వాడు క్యాష్ లేవా అని ఇంత రాత కడతా అంటే క్రెడిట్ కార్డు ఉంటుంది కదా సార్, వీడియో నా క్రెడిట్ కార్డుతో డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు అని గుర్తు చేశారు సార్. పోలీస్ వెల్ఫేర్ ఫండ్ అని నా క్రెడిట్ కార్డు లో 350 రూపాయలు కట్ చేశారు, నాకు తెలియకుండా కట్ చేశారు. ఏందో వాడితో తట్టుకోలేక క్రెడిట్ కార్డుతో కట్టి వెళ్ళిపోయాను. అది కరెక్టా అంటే నాలాంటి వాడికి ఎక్స్ఎంఎల్సీ కథ ఫార్మర్ PS2 హోమ్ మినిస్టర్ వదిలిపెట్లా. సామాన్యుడు అయితే వాడు తాళాలు గుంజుకొని అంతే సార్. మీడియా వెహికల్ మా వెహికల్ కూడా వదిలిపెట్టలేదు. 2,750 రూపాయలు నిర్దాక్షిణ్యంగా కట్టారు. ఎక్కడే ఉన్నారు డ్రైవర్ కూడా. మీకు ఇద్దరు మీడియా అంటే అసలు ఆపేవాడు కూడా కాదు. ఇప్పుడు అసలు మీడియానే హెరాస్ చేస్తారు. ఎవరైనా సరే కట్టవలసిందని కట్టు. అసలు ఏ విషయంలో కూడా మనం కూడా అత్యుత్సాహాలు చూపించి లోపల పారేశారు పిల్లలని. సరే ఇష్యూ ఏదైనా కానీ
వీడనే అర్ధరాత్రి వాడు మర్డర్ చేసినట్టుగా ఉమ్, ఇక్కడ కూడా అంతే. వీడు ఏం చేసాడని వాడి కారు ఆపి వాడికి తాళంచెలు గుంజుకుంటాం. ఇట్లా బిహేవియర్ కూడా ఉమ్. పోలీస్ బిహేవియర్ మరీ నాస్టీ, ఇది కరెక్ట్గా Worst లేదు. ఉంది సార్ నిజంగా. అండ్ రేవంత్ అనేవాడు ఇట్లాంటి పిచ్చి మాటలు మాడడం వల్లనే వీళ్ళు కూడా విచ్చలవిడిగా విజృంభిస్తున్నారు పోలీసులు. టూ మచ్ గా. ఆయన అనాలు తొక్క తీస్తే ఎవడు ఆపడానికి లేదన్నారు నిజానికైతే. ఉమ్. కట్టినాడు కడతారు, నోటీస్ వస్తుంది, వాళ్ళే కడతారు, నువ్వు కూడా రా. మీరు ఎవరు ఇవ్వాలో వాళ్ళే ఇచ్చారు కట్టి బ్యాంకు మొట్టికి. లింక్ చేస్తా అంటాడు. సీఎంఏ బ్యాంకు లింక్ చేయమంటే ఊరుకుంటారా? అసలే అత్యుత్సాహం మీరు చెప్పినట్టు. ఉమ్, ఫోటోలను తీసి అక్కడే యాప్ వసూలు చేసే వీళ్ళు ఉమ్. బ్యాంక్ లింక్ అంటే ఇంకెక్కడ ఆగుతారండి? సో ఇది ఆయన అనాలోచితంగా తనకు ఎక్స్పీరియన్స్ లేకపోవడం. చాలా మంది ఏమన్నారు సార్ కామెంట్ మాటలు. సంపద సృష్టించడం చేత కాకపోతే మూసుకుని రిజైన్ చేసి పో అని చెప్పేసి కామెంట్లు సార్ ఘోరంగా ప్రతి వీడియోలో. అంటారు కదా, ఎందుకన్నారు? నాకు చేత కావట్లేదు అడ్మినిస్ట్రేషన్, నేను ఏం చేయలేను, నన్ను కోసుకుని తినంటే దీపు అంటారు. నన్ను కోసుకొని తినమంటే మనం ఏం కోసుకొని తినం కదా. సరే పో బాబు, పోతే ఇంకేమో ఎఫిషియెంట్ ఫెలో, కాంపిటెంట్ ఫెలో, నీకంటే సమర్థుని తెచ్చుకుంటావు అనమా? ఆ పరిస్థితి తెచ్చుకుంటున్నాడు పిల్లాడు. సామాన్యులు చాలా మంది రియాక్ట్ అయ్యారు సార్, వీడియోలు పెట్టారు. ఏం పెట్టారంటే అసలు ఓపెన్ గా మీరు ఇస్తున్న 6 గ్యారంటీలు ఉన్నాయి కదా, మరి మీరు సకాలంలో ఇవ్వలేకపోయారు కదా, మరి మీ బ్యాంక్ అకౌంట్ కూడా మాకు ఇవ్వండి, సింక్రనైజ్ చేయండి, మంత్రులకు లింక్ చేయాలి, ఏం చేయండి, మీ అకౌంట్ లో మాకు వస్తాయి కదా. కామెంట్ పెట్టాడు. గుంట ఉందనుకో, మనం ఫోటో తీయగానంటే మంత్రి జీతానికి లింక్ కావాలట. లింక్ కావాలి. మనదైనప్పుడు వాడి కాదు, కట్ చేసుకో అంటే వాళ్ళే వాటి అధికారంలో వాళ్ళకి ఎక్కిస్తే వాళ్ళ అధికార బలంతో ఇట్లా మాట్లాడతారా సార్? ఇవి అనుభవరాహిత్యం, తెలివి తక్కువ అయితే ఖచ్చితంగా అంట. కొన్ని ఎక్స్పీరియన్స్ ఉన్న మీలాంటి వాళ్ళు కూడా పక్కన పెట్టుకోడు, అందరూ అందరూ 100 మంది ఉన్నారు నిజంగా సలహాలు మంచిగా ఇచ్చేవాడు. అదే నేను వినాలి కదా, నీకన్నా తెలిసి ఉండాలి. ఇది తెలియకపోతే చెప్తే నువ్వు వినాలి. ఈ రెండు నువ్వు పాటించకపోతే మూర్ఖుడు అంటారు. ఆ పరిస్థితిలో ఉంది అన్ఫార్చునేట్లీ. 10 ఏళ్ళు అధికారంలో కొత్త మేమని చెప్పుకున్నారు కానీ ఇదేదో అయ్యే పని కష్టం లేదు సార్. ఇంకా చాలా కష్టం, పబ్లిక్ చాలా వెక్స్ అయిపోయి ఉన్నారు. ఇంకోటి మీరు అన్నట్టు సంపదలు సృష్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా పెట్టుబడి పెట్టిన దాఖలాలు లేవు. కాబట్టి అదనపు ఆదాయం వచ్చే సమస్య లేదు. రాకపోతే ఉన్న బడ్జెట్ తో మీరు ఎట్లా 2047కి దీన్ని ఏది 3 ట్రిలియన్ ఎకానమీ చేస్తారు, 1 కోటి మంది మహిళల్ని ఎట్లా కోటీశ్వరులు చేస్తారు? 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తారు, మూసిని సుందరీకరణ చేస్తారు, 4th సిటీ కట్టేస్తారు, అన్ని కట్టేస్తారు సార్. సీఎం ఏమన్నాడు, నేను ఇంకా పోతా ప్రైమ్ మినిస్టర్ కలవడానికి, ఇప్పుడు 62 సార్లు పోయా, ఇంకా 70 సార్లు పోతా. పోతే ఏం కావాలి? తిప్పుడు కొండపర్తి పోయాడు రానే వచ్చాడు అన్నట్టు ఆయనకి సామెత. అది తిప్పుడు అయినా కొండపర్తి పోయాడ, ఎప్పుడు రాను వస్తుంటాడు, ఏమి జరగదట. ఈయన కూడా 1,32,000 కోట్ల ప్రతిపాదనలు ఇచ్చి వచ్చా, నాకు ₹1 రాలేదంటాడు 2 ఏళ్ల తర్వాత. 2 ఏళ్ల తర్వాత రూపాయి. నువ్వన్నా మూసి ఏమవుతుంది, నువ్వన్నా హైడ్రా ఏమవుతుంది, నువ్వన్నా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్, మీరన్నా పెట్టుబడి సంపద సృష్టి ఎట్లయితుంది? సో ఇవి కావు అనేది క్లియర్ గా కేంద్రం నుంచి ఆయనకు నయా పైసా రాదని తేలిపోయింది. నీ దగ్గర అదనపు బడ్జెట్ లేదు, అదనపు సంపదను సృష్టించింది లేదు. నిరుద్యోగులు అసలు రెడీగా ఉన్నారు కర్రలు పట్టుకొని కొట్టడానికి. నీకు మొహం కూడా లేదు వాళ్ళ అశోక్ అంటారు. నిరుద్యోగులు యాక్చువల్ గా నిరుద్యోగ కవాతు ఏదో అని ఒకటి పెట్టి ఈ రోజు చేయాలి సార్, ఒకటి ప్రోగ్రామ్ చేయాలి. ఆ పోలీసులు రిక్వెస్ట్ చేశారంట, బాబు ఏదో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి, ఈ 2-3 రోజులు ఆగితే మీరు తర్వాత చేసుకుందరు కానీ పర్మిషన్ ఇవ్వలేదంట. వాళ్ళే పోలీసుల రిక్వెస్ట్ గా స్టూడెంట్స్ చెప్తే ఆగిపోయారు. ఇంకో డేట్ ఇచ్చారు. మరి ముఖ్యమంత్రి కూడా లేడు కదా, దావోస్ పోయాడు. దావోస్ ఎందుకు సార్? ఇప్పుడు మెస్సీ, ఇప్పుడు మీరు చెప్పండి సార్, మీకు ఇంత సీనియర్ కదా, పైన మెస్సీని పిలిచారు సార్, ఏం ఉపయోగం సార్? 100 కోట్లు ఖర్చు పెట్టారంటే దేనికి? అంటే అలా మనవడు కోసం పెట్టుకున్నారా? ఎవరికి ఉపయోగం? ఫుట్బాల్ ఎందుకు కావాలి? ఈవెన్ సమిట్ కూడా 100 కోట్లు పెట్టి సమిట్ పెడితే ఏమైంది? 2047 సమిట్ అది మన తెలియని వ్యవహారమా? మన తెలియని అసలు ఇన్నిసార్లు దావోస్ పోయారు అప్పటి నుంచి కూడా. పాత బీఆర్ఎస్ 10 సార్లు పోయింది, ప్రతి ఇయర్ పోయారు. ఈయన పోయాడు 2 ఏళ్ళ నుంచి. ఈ 12 సంవత్సరాలు వైట్ పేపర్ ఏమన్నాడు అసలు? ఎంతమంది వచ్చాయి, ఎంత సంపద క్రియేట్ అయింది, ఎన్ని కంపెనీలు ఉద్యోగాలు వచ్చాయి, అది ఉండాలి కదా. ఫాలో అప్ లేదు. ఏమైనా గవర్నమెంట్ ఇచ్చే రాయితీలు ఎంజాయ్ చేయడానికి. ఇప్పుడు రహేజా గ్రూప్ వాడికి ల్యాండ్ అలాట్ చేశారు అక్కడ పోతుంటే సింగపూర్ సిటీ వరంగల్ రూట్ లో. అక్కడ వాడికి ఇచ్చిన ల్యాండ్ లో 100%లో 10% ఆక్యుపెన్సీ అండి, 90% ఏమి లేదు. మీరు మళ్ళీ వెనక్కి తీసుకున్నా అంటే వాడికి 99 ఏళ్ల లీజో ఇచ్చి కూర్చున్నారు. వాడు దానికోసం వస్తాడు, వాడు దీనికోసం రాడు. వాడు ఆ గ్రూప్ లో అసలు ఎస్సీజెడ్ అది ఒక్కడ రాలే 10%. ఇక్కడ ఫార్మాసిటీ అని పెట్టారు, అక్కడ కంపెనీలకు అలాట్మెంట్ ఇచ్చారు. దాన్ని చూసి వచ్చి దస్సీలేసి కూర్చోడమే తప్ప వాడి ద్వారా వచ్చే పెట్టుబడి లేదు, వాడి ద్వారా వచ్చే ఇండస్ట్రీ లేదు. అది ఎట్లా? ఇప్పుడు అది పాలసీ కాదు కదా. ఊరికేనే పోయి ఫోటోలు దిగి కేటీఆర్ గారి 1,00,000 కోట్లు తెచ్చాడు, మేము 2,00,000 కోట్లు ఒప్పందాలు రాసుకొని అదే రాసిన అంబానీతో అదానితో మళ్ళా క్లిక్ పెట్టి మళ్ళీ అదానితో చేసుకొని వచ్చి అది మనం చూపిస్తే మనందరినీ పిచ్చోళ్ళు చేసేట్టే ఉంది. మనం కరెక్ట్ చేసుకుందాం, వైట్ పేపర్ ఇచ్చి ఈ ఇయర్ అగ్రిమెంట్ అయింది, ఈ కంపెనీ వచ్చింది, ఇన్ని ఉద్యోగాలు వచ్చి చెప్తే మనం నెక్స్ట్ టైం మాట్లాడడం కదా.
ఆ క్లారిటీ మీకు ఆ క్లారిటీ వాళ్ళే ఇవ్వాలి అసలు మన గురించి మాట్లాడుకోకూడదు ఇది ఆడుకుండాలి. అందుకే నేను వైట్ పేపర్ అంటున్నా. వైట్ పేపర్ ఇవ్వండి, పబ్లిక్ తెలవనియండి. కనీసం మీరు పోయిన పర్యటనలో అసలు ఆ పర్యటన కోసం అయిన ఖర్చులో అంతమంది పెట్టుబడి తెచ్చాడని నాకు అనుమానం. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే కొబ్బరికాయ ముందు నేను కొట్టాలంటే నేను కొట్టాలని కొట్టుకున్నాను. అట్లా కొట్టుకుంటారు. ఏది మన అలంపూర్లో లేదా ఉద్దనుడు ఎవరైనా ఆయన పేరు ఏదో ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయనను తర్వాత మా మల్లురవి గారు కొబ్బరికాయ కొట్టే కాడ శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టే కాడ ముందు నేను కొడతాను ఇది జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. అసలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఆర్టికల్ రాశాడండి, అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే, నేను కేవలం ఉత్సవ విగ్రహాలు అయిపోయారు, అధికారుల దగ్గర పోతున్నాం, కాగితాలు ఇస్తున్నాం, మళ్ళీ పోతే డబ్బులు లేవు సార్ ఏం చేయమంటారు అడుగుతున్నారు. డబ్బులు లేకపోతే ఏం చేస్తారని మేము వచ్చి పడుకుంటున్నాం. అధికారంలో ఎమ్మెల్యే నేను ఉత్సవ విగ్రహం అయిపోయానంటే నేను అడ్మినిస్ట్రేషన్ అవుతాం, మనం ఎందుకు మాట్లాడుకోవడం? పైగా ఆ నియోజకవర్గం, ఆ సీఎం గారి నియోజకవర్గం అటు సైడ్ మహబూబ్ నగర్ ఆయన రాస్తున్నాడు, మాకు పని లేదు డబ్బులు లేవు ఏం చేయలేకపోతున్నాం. అది రాసినాక ఇక మనం మాట్లాడే అనవసరం. ఫంక్షన్ ఏది పెట్టినా ఎన్నిసార్లు ఇచ్చినాడు, అది లీక్ అయింది, గొడవ అయింది, తర్వాత ఆయన సర్దుకున్నాడు. కానీ ఎన్న మీద ఆర్టికల్ ఆంధ్రజ్యోతిలో వీఆర్ ఓన్లీ ఉత్సవ విగ్రహాలు చెప్పండి. అది వాళ్ళకి అప్రతిష్ట సార్. చాలా అంటే ప్రభుత్వం వాస్తవ పరిస్థితి అర్థం పడుతుంది ఆ ఆర్టికల్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్.